నరకంలో ఉన్న మెనూ కార్డ్. బేసికలీ నరకం అంటే రెండు మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. బతికున్నప్పుడు చేసే పాపాలకు శిక్షలు అనుభవిస్తూ ఎప్పటికీ అక్కడే ఉండిపోయే ప్రదేశం, చచ్చిన మనిషి చేరే గమ్యం. ఈ రెండు పూర్తిగా నిజం కాదు. గరుడ పురాణం లేదా శివ పురాణం పూర్తిగా చదివిన వాళ్లకు ఈ విషయం బాగా తెలుస్తుంది. సో ఈ వీడియోలో ఆ మిస్కన్సెప్షన్స్ తో పాటు ఆ శిక్షల బ్యాక్ స్టోరీని డీటెయిల్ గా కొన్ని పురాణాల రెఫరెన్సెస్ తో తెలుసుకుందాం. ఈ కంటెంట్ అంతా పురాణ ఇతిహాసాలను ఎక్స్ప్లోర్ చేస్తూ వాటి గురించి ఆసక్తి ఉన్న వాళ్లకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం మాత్రమే. సో కంటెంట్ ని బుక్స్ నుంచి సేకరించిన ఇన్ఫర్మేషన్ గా మాత్రమే చూడండి. అంతేకాని ఈ స్వర్గ నరకాలు, అక్కడ జరిగే యాక్టివిటీస్ ఏవి కూడా సీరియస్ గా తీసుకోకండి. సో మన ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. బై ద వే, ఆఫ్టర్ డెత్ లాంటి టాపిక్స్ తెలుసుకోవడానికి సద్గురు రచించిన ద డెత్ అండ్ ఇన్సైడ్ స్టోరీ అనే బుక్ చదవండి. దీని తెలుగు ఆడియో బుక్ మీకు కుకు FM లో దొరుకుతుంది. ఇప్పుడు ఫ్లాట్ 50% ఆఫ్ అనే డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. దానికి లైఫర్ 50 అనే కూపన్ కోడ్ ఉపయోగిస్తే నెలకు 99 కాకుండా కేవలం 49 రూపాయలకే సబ్స్క్రిప్షన్ దొరుకుతుంది. తరచూ ఆడియో బుక్స్ వినేవాళ్ళు, బుక్ రీడింగ్ అనే అలవాటుకి మోటివేషన్ అవసరమయ్యే వాళ్లకు కుకు FM లో ఉన్న 10,000 ఆడియో షోస్ చాలా ఉపయోగపడతాయి. సో డిస్క్రిప్షన్ లేదా కామెంట్స్ లో పిన్ చేసిన లింక్ క్లిక్ చేసి మీ మనసుకి నచ్చింది వినండి. ఇక లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ రామా, ఇక చెప్పేది వినురవేమా. సనాతన ధర్మంలో కాకుండా మిగతా కల్చర్స్లో స్వర్గం, నరకం అనే రెండు ప్రదేశాలు మనిషికి అంతిమ గమ్యం అంటే ఫైనల్ డెస్టినేషన్ అని చెప్తారు. మనిషి బతికున్నప్పుడు చేసే మంచి పనుల వల్ల చనిపోయాక యుగయుగాల వరకు స్వర్గానికి వెళ్లి సుఖాలు అనుభవిస్తాడు, అక్కడే ఉండిపోతాడు. అదే చెడ్డ పనులు చేయడం వల్ల నరకానికి వెళ్లి శిక్షలు అనుభవించి అక్కడే స్థిరపడిపోతాడంటారు. కానీ సనాతన ధర్మంలో మనిషి అంతిమ గమ్యం ఈ స్వర్గ నరకాలు కావు. అలాగే వాటిని పురాణాల్లో ప్రస్తావించిన ఉద్దేశం మొత్తంగా వేరు. ముందుగా చనిపోయిన వ్యక్తి ఈ లోకాలను ఎలా చేరుకుంటాడు అని స్క్రిప్చర్స్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ గమనిద్దాం. వేద ఉపనిషత్తుల నుంచి పురాణ ఇతిహాసాల వరకు శరీరత్రయ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ముఖ్యంగా దీని గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే కౌశితకి ఉపనిషత్తులో వివరించబడింది. ఇప్పుడు మన కాన్సెప్ట్ కి అవసరమైన భాగం చూస్తే దాని ప్రకారం ప్రతి ప్రాణికి 3 విధమైన శరీరాలు ఉంటాయి. 1. స్థూల శరీరం, భౌతికంగా అంటే ఫిజికల్ గా కనిపించే శరీరం, ప్రపంచంలో తాకడానికి, చూడటానికి, కదలడానికి ఉపయోగపడుతుంది. 2. సూక్ష్మ శరీరం, మనకొచ్చే ఆలోచనలు, అనిపించే భావోద్వేగాలు, కలిగే కోరికలు, కనే కలలు అన్నిటికీ బాధ్యత వహించే భాగం. ఈ సూక్ష్మ శరీరాన్ని లింగ శరీరం అని కూడా అంటారు. 3. కారణ శరీరం, మన ఉనికికి మూల కారణాలను, మనం ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాం అనే విషయాన్ని కలిగిన భాగం. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో తన స్థూల శరీరం అంటే ఫిజికల్ బాడీ నుంచి సూక్ష్మ శరీరం విడిపోతుంది. అప్పుడు ఆత్మ అనే భాగం ఈ సూక్ష్మ శరీరంలో ఉంటుంది. దాన్ని యమభటులు వారి వెంట యముడుండే నరకలోకానికి తీసుకువెళ్తారు. వెళ్లే దారిలో వైతరిణి అనే భయంకరమైన నది దాటి దాదాపు 1 సంవత్సరం వరకు ప్రయాణించి ఆత్మ యాతనా శరీరాన్ని ధరిస్తుంది. స్వర్గ నరక లోకాల్లో ఎదురయ్యే అనుభవాలను అనుభూతి చెందడానికి లభించేదే యాతనా శరీరం. ఈ శరీరంతో ఆత్మ యముడి న్యాయస్థానానికి చేరుకుంటుంది. ఇక్కడ ఆ ఆత్మ మునుపటి జీవితంలో చేసిన కర్మలన్నీ పరిశీలించబడతాయి. వాటి ఆధారంగా యముడు నిర్ణయించిన విధంగా ఆత్మ స్వర్గానికి లేదా నరకానికి వెళ్తుంది. పుణ్యకర్మలు చేసినందుకు స్వర్గంలో ఉండే అవకాశాన్ని దక్కించుకుంటుంది. పాపకర్మలు చేసినందుకు నరకంలో శిక్షలు అనుభవిస్తుంది. స్వర్గంలో ఉన్నా కూడా ఆ ఆత్మ అక్కడున్న సుఖాలకు లోబడుతుందా, లేకపోతే పరబ్రహ్మాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తుందా? నరకంలో శిక్షలు అనుభవించిన తరువాత కూడా పరబ్రహ్మాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తుందా అని చూసి ఈ లోకాల్లో గడపాల్సిన కాలం పూర్తయ్యాక ఆత్మ మరొక పరివర్తన అంటే ట్రాన్స్ఫర్మేషన్ కి లోనయ్యి కారణ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ కారణ శరీరంలో ప్రవేశించాక అప్పటి వరకు మునుపటి జన్మలో చేసిన కర్మల ఫలితంగా మరో జన్మ తీసుకుంటుంది. ఈ జన్మ క్రిమికీటకాలు, చెట్లు, జంతువులు, మనుషులు ఇలా ఏవైనా కావచ్చు. ఈ విధంగా ఒక జీవి తనలో ఉన్న కారణ శరీరాన్ని, దానికి మూలమైన పరబ్రహ్మాన్ని గుర్తించి వాటితో కనెక్ట్ అయ్యే వరకు పుట్టుక, చావు అనే సైకిల్లో తిరుగుతూనే ఉంటుంది. ఈ సైకిల్ ఎలా ఉంటుందని రీసెంట్ గా అప్లోడ్ చేసిన భాగవతం 14వ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. పరబ్రహ్మాన్ని గుర్తించడం అంటే మోక్షం కోసం చేసే ప్రయత్నం. దీనికి 3 మార్గాలుంటాయి: కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ. ఒకవేళ మీకు భగవద్గీతపై అవగాహన ఉంటే అందులో ఉన్న 18 అధ్యాయాలు 3 భాగాలుగా ఉండి ఈ 3 మోక్ష మార్గాలను వివరిస్తాయని తెలిసే ఉంటుంది.
దీని గురించి భగవద్గీత ఓవర్వ్యూ వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని పైన ఐ బటన్ అండ్ వీడియో ఎండ్ కార్డ్ లో పిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ పరబ్రహ్మాన్ని గుర్తించి మోక్షం పొందుతాడో అప్పుడు విముక్తి లభిస్తుంది. అదే ఒక జీవి చేరే అంతిమ లక్ష్యం. కాబట్టి స్వర్గమైన నరకమైన సనాతన ధర్మంలో ఉన్న స్క్రిప్చర్స్ ప్రకారం ఆ లోకాలు జీవి వెళ్లే అంతిమ ప్రదేశాలు కావు. ఇప్పుడు నరకంలో ఎన్ని రకాల శిక్షలుంటాయి, వాటి పేర్లు, పాపాలు చేసిన వారిని ఎలా చిత్రవధ చేస్తారు, ఇవన్నీ శివపురాణం ఉమా సంహిత 10వ అధ్యాయం నుంచి తెలుసుకుందాం. రౌరవ, సూకర, రథ, తల, వైవస్వత, మహాజ్వాల, తప్తకుంభ, లవణ, విలోహిత ఇవి శిక్షలు విధించే నరకాలు. వైతరణి నదిలో కుళ్ళిన క్రిములు పారుతూ ఉంటాయి. దీన్ని క్రిమినా అంటారు. నరకంలోకెల్లా అతి దారుణమైన శిక్షలు క్రిమి భోజనం, అసిపత్రవణం, లాలభక్ష. పూయవహ అనే శిక్షలో పాపాత్ములను తలకిందులుగా వేలాడదీసి మంటల్లో కాలుస్తారు. సందంస, కాలసూత్ర, తమస, అవిశిరోధన, స్వభోజన, రుష్ట, మహారౌరవ, సల్మలి ఇవన్నీ అత్యంత క్రూరమైన శిక్షలు. ఇప్పుడు వీటన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం. అబద్ధాలు చెప్పేవాళ్లు రౌరవ నరకానికి పంపబడతారు. తల్లి గర్భంలో ఉన్న శిశువును చంపడం, బంగారాన్ని, ఆవులను దొంగలించడం, ఎదుటివారి నమ్మకాలను వమ్ము చేయడం, మద్యపానానికి అలవాటు పడటం, బ్రాహ్మణులను చంపడం, ఇతరుల సంపదను దోచుకోవడం ఇలాంటి పాపాలు చేసిన వారు కుంభ అనే నరకానికి వెళ్తారు. గురువును, అక్క చెల్లెళ్లను, తల్లిని, గోవులను చంపిన వాళ్ళు కూడా అక్కడికే వెళ్తారు. భార్యాబిడ్డలను హింసించేవాళ్లు, అన్యాయంగా వడ్డీలు వేస్తూ జనాలను బాధపెట్టేవాళ్లు, కేసాలను అమ్ముకునేవాళ్లు, భక్తులను ఇబ్బంది పెట్టేవారు వీరందరినీ ద్రవ్యంగా చేసిన వేడివేడి ఇనుములో పడేసి శిక్షిస్తారు. ఎవరైతే గురువులను అవమానిస్తారో, ఇంటికి వచ్చిన అతిథులను ఆహ్వానించకుండా వెనక్కి పంపించేస్తారో, దేవతలను దూషిస్తారో, విగ్రహాలను అమ్ముతారో, పరస్త్రీలతో సంభోగం చేస్తారో వాళ్లను సప్తబలా నరకానికి పంపిస్తారు. దొంగతనానికి అలవాటు పడ్డవాళ్లు, గోవులను చంపిన దుర్మార్గులు, దిగజారిన వ్యక్తులు, హద్దులను దాటేవారు, దేవతలు, బ్రాహ్మణులు, పితృదేవతలను ద్వేషించేవారు, రత్నాలు, నగలను కలుషితం చేసేవారు క్రిమిభక్ష అనే నరకానికి చేరుకుంటారు. అక్కడ వారితో పురుగులతో పాటు అసహ్యం కలిగించే వాటన్నిటినీ తినిపిస్తారు. పితృదేవతలకు, దేవుళ్లకు ఆహారం సమర్పించకుండా తినేవాళ్లు, అజ్ఞానంతో లేదా ఉద్దేశపూర్వకంగా పవిత్ర గ్రంథాల్లో తప్పుగా మార్పులు చేసిన వాళ్లను లాలభక్ష అనే నరకానికి పంపిస్తారు. ఏ బ్రాహ్మణులైతే చెడ్డవాళ్లతో సావాసం చేస్తారో, అర్హత లేని వారికి యాగాలు చేయడం, నిషేధించబడిన ఆహారాన్ని అంటే మాంసాహారాన్ని తినడం, సోమరసాన్ని అమ్మడం ఇలాంటి పనులు చేస్తారో రుధిరోగ నరకానికి చేరుకుంటారు. తేనెను నాశనం చేయడం, చక్కని గ్రామాల్లో చిచ్చులు పెట్టడం ఇలాంటి పాపాలు చేసిన వాళ్లను ఘోరమైన వైతరిణి నదిలో పడేస్తారు. వైతరిణి నది ఎలా ఉంటుందని ముందుగానే తెలుసుకున్నాం కదా. క్రిములు, చీము, నెత్తురు ఇలాంటి అసహ్యం కలిగించే పదార్థాలతో నిండుంటుంది. యవ్వనంలో గర్వాన్ని చూపించిన వాళ్ళు, మర్యాద లేకుండా ప్రవర్తించిన వాళ్ళు, శుభ్రత లేని వాళ్ళు, వ్యభిచారం లాంటి చెడ్డ మార్గాల్లో ధనం సంపాదించే స్త్రీల సంపాదన మీద బ్రతికే వాళ్ళు క్రిమ్య నరకానికి వెళ్తారు. ఏ కారణం లేకుండా అన్యాయంగా చెట్లను నరికే వాళ్ళు అసిపత్రవన నరకానికి పంపబడతారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఎవరైనా గాని ధర్మ మార్గం నుండి తప్పుకుంటే వారికి చాండాల నరకం తప్పదు. సన్మార్గాన్ని, వారి వారి జీవితాల్లో నెరవేర్చాల్సిన బాధ్యతలు వీటిని మధ్యలో వదిలేస్తే వారికి సందంస నరకంలో శిక్ష పడుతుంది. ఆ శిక్షలో అతి భయంకరమైన నరకయాతనతో అల్లాడిపోతారు. కొడుకులకు యుక్త వయసు మొదటి దశ నుండి రాత్రిపూట కలిగే వీర్య ఉద్గారం పట్ల సరైన అవగాహన కల్పించని తండ్రులు స్వభోజన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇలా కొన్ని వందలాది నరకాలు, వేలాది శిక్షలు అన్నీ తన అస్తిత్వాన్ని మర్చిపోయిన వారిలో మార్పు తీసుకొచ్చి ఆ అస్తిత్వాన్ని గుర్తు చేసే ప్రయత్నాలు. ఒక పాపం చేసిన వారు ఎవరైనా సరే తాను చేసిన పాపాన్ని ఒప్పుకొని దానికి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే నరకానికి పంపబడతారు. ఈ కలియుగంలో చేసే ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం అంటూ మొదటి మన్వంతర పాలకుడైన స్వయంభూమను ఒక విధానాన్ని నిర్దేశించాడు. దాని ప్రకారం ఎల్లప్పుడూ పరమాత్మను, ఆ పరమాత్మ ప్రతిరూపాలను తలుచుకోవడం వల్ల పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం అవుతుంది. ఒకవేళ పాపం చేసిన వెంటనే అయ్యో నేను చేసింది పాపం, ఇలా చేసుండకూడదు అని తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడితే అది కూడా ప్రాయశ్చిత్తమే అవుతుంది. అందుకే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదంటారు. ఉదయం పూట, సాయంత్రం పూట ఇలా ఏ సమయంలోనైనా పరమాత్మను స్మరించుకోవడం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయి. ఇలా పశ్చాత్తాపంతో పరమాత్మను తలుచుకుంటే
చేసుకుంటే అన్ని బాధల నుండి విముక్తి పొందుతారు. ఇష్టదైవాన్ని పూజించడం, జపించడం, యజ్ఞ యాగాదులు చెయ్యడం, ఇలాంటి పనులన్నీ మనిషి చెడు మార్గంలో వెళ్లకుండా అడ్డుపడే కర్మలు. ఇలాంటి యజ్ఞ యాగాదులు జరిపించి మనసులో దైవాన్ని తలుచుకుంటూ దేవేంద్రుడి నివాసమైన స్వర్గాన్ని చేరుకోవచ్చు. ఎవరైతే ఇలా నిత్యం దైవారాధనలో ఉంటారో వాళ్ళు ఎప్పటికీ నరకానికి వెళ్లరు. దానితో పాటు వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వర్గం అంటే సుఖానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనే అపోహ చాలా మందికి ఉంటుంది. కానీ నిజానికి అక్కడ జరిగే యజ్ఞయాగాదులు, సంగీత సాధన, నాట్యం అన్నీ కూడా దైవారాధనను ఉద్దేశించి చేసే పనులు. అయితే ఎక్కువ సమయాన్ని దైవారాధనలో గడిపేవారు ఎటువంటి చెడ్డ పనులకు పాల్పడరు కాబట్టి ఆటోమేటిక్ గా పుణ్యాత్ములవుతారు. ఒక మనిషి చేసిన పాప పుణ్యాల బట్టి నరక స్వర్గాలు ప్రాప్తిస్తాయి. చెడు కర్మలు చేయడం వల్ల బాధను అనుభవించాల్సి ఉంటుంది. కొంచెం కష్టమైనా కూడా మంచి కర్మలను పాటించడం వల్ల సంతోషాన్ని పొందుతారు. తప్పుడు గ్రంథాలను అనుసరించే వాళ్లకు ద్విజిహ్వా నరకంలో ఉండే శిక్షను విధిస్తారు. అందులో భాగంగా జిహ్వా అంటే నాలుక ఆకారంలో ఉన్న నాగలితో శరీరాన్ని గుచ్చి దాన్ని 1.5 కిలోమీటర్ వరకు సాగదీసి హింసిస్తారు. తల్లిదండ్రులతో క్రూరత్వం కలిగిన మాటలు మాట్లాడిన వారి నోటిలో పురుగులు, మలాన్ని నింపి కొడతారు. దేవాలయ పరిసరాల్లో, గుడి దగ్గరలో ఉన్న నదులు, బావుల ప్రాంగణంలో ఆడుకోవడం, ఒంటికి నూనె రాసుకోవడం, మద్యం సేవించడం, ఆహారం తీసుకోవడం, సంభోగంలో పాల్గొనడం, జూదం ఆడటం, ఇలాంటి పనులు చేసిన వారిని చెరుకు రసాన్ని చేసే యంత్రాల్లో పడేసి నుజ్జు చేసి శిక్షకాలం పూర్తయ్యే చివరి రోజు వరకు భయంకరమైన మంటల్లో కాలుస్తారు. పరాయి వాళ్ల భార్యలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులను వారు ఏ మహిళతో అయితే సంబంధం పెట్టుకున్నారో వారి విగ్రహాన్ని ఎర్రగా కాల్చిన ఇనుముతో తయారు చేసి దాన్ని కౌగిలించుకోమంటూ కొరడాలతో కొడతారు. ఇక ఆడవారికైతే మగవారి విగ్రహాన్ని బలవంతంగా కౌగిలించుకునేలా చేస్తారు. ఇలా చేసినప్పుడు వారు పెట్టే కేకలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఎవరైతే మంచివారిపై పడ్డ నిందలను వింటారో వారి చెవుల్లో ఎర్రగా కాల్చిన ఇనుప, రాగి వంటి ధాతువుల ముక్కలు లేదా పొగలు కక్కే వేడివేడి పాలు, నూనె ఒకటి తర్వాత మరొకటి పోస్తూనే ఉంటారు. ఇలా శరీరంలో ఏ భాగం ద్వారా అయితే పాపానికి పాల్పడతారో ఆ భాగాన్ని కిరాతకంగా శిక్షిస్తారు. ఇతరుల భార్యల మీద చెయ్యి వేసిన వారి చేతుల మీద కాలుతున్న ఇనుప పొడిని వేసి వారి శరీరం మీద ఆమ్లం అంటే యాసిడ్ పోసి హింసిస్తారు. తల్లిదండ్రులకు వంకర ముఖాలు చూపించడం, కనుబొమ్మలు ఎగరేసి చూడటం, ఇలాంటి పనులు చేసిన వాళ్ల కనుబొమ్మలు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పదునైన బల్లెంతో కర్కశంగా గీకేస్తారు. స్త్రీలను బాధించిన శరీర భాగాలను భయంకరంగా శిక్షిస్తారు. ఆడవారిని చెడు దృష్టితో చూసిన వారి కళ్లల్లో వేడిగా కాల్చిన సూదులు గుచ్చుతారు. ఆహారాన్ని ముందుగా దేవతలకు, ముఖ్యంగా అగ్నిదేవుడికి, గురువులకు, బ్రాహ్మణులకు సమర్పించకుండా తింటే వారి నోటిలో, నాలుకపై వేడివేడి ఇనుప మేకులను గుచ్చుతారు. దురాశతో గుడి దగ్గరలో లేదా గుడిలో ఉన్న పువ్వులను వాసన చూస్తే లేదా తలపై ధరిస్తే వారి తలలో ఇనుప మేకులను, ముక్కులో ఆమ్లం వంటి ద్రవ్యాలను పోస్తారు. ధర్మాలను బోధించే వారిని, దేవుడి భక్తులను, అగ్నిదేవుణ్ణి, గురువులను, అలాగే వేద గ్రంథాలను అవమానించిన వారి ఛాతీ, గొంతు, నాలుక, దంతాలు, నోటి పైభాగం, పెదాలు, ముక్కు రంధ్రాలు, కాళ్ళు, చేతులు అన్ని భాగాల లోపలి దాకా త్రిశూలం లాంటి ఇనుప ఊసలు దూర్చి అలా ఏర్పడిన రంధ్రాల్లో ఆమ్లాన్ని పోస్తారు. ఇతరుల సంపద దోచుకోవడం, బ్రాహ్మణులను తన్నడం కాదు కదా, వారిని కాలితో తాకడం కూడా పాపమే. అలాంటి పాపులు ఒక నరకం తర్వాత మరొక నరకానికి వెళ్తూనే ఉంటారు. దైవ పూజ కోసం ఏర్పాటు చేసిన సామగ్రి, గోవులు, వీటి గురించి తప్పుగా మాట్లాడుకోవడం లేదా కాలితో తొక్కడం, ఇలాంటి పనులు చేసినా కూడా ఇంతకు ముందు చెప్పినట్టే రంధ్రాల్లో ఆమ్లాన్ని పోస్తారు. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కాళ్ళు, చేతులు ఉపయోగించి చేసిన పాపాలకు శిక్షలు. ఒకవేళ ఎవరైనా దేవాలయ ప్రాంగణంలో లేదా దాని చుట్టుపక్కల ప్రదేశాల్లో మలమూత్ర విసర్జనకు పాల్పడితే వారి పురుషాంగాన్ని ఇనుము నూరే కడ్డీలతో పిండి చేస్తారు. ఎర్రగా కాల్చిన సూదులను వారి మలద్వారంతో పాటు పురుషాంగంలో గుచ్చి ఏర్పడిన రంధ్రాల్లో ఆమ్లాన్ని లేదా కరిగించిన వేడివేడి ధాతువులను పోస్తారు. ఇన్ని రకాలుగా చిత్రవదలు చేయడం వల్ల ఇంద్రియాలన్నీ చాలా బాధింపబడతాయి.
డబ్బు ఉండి కూడా ఎవ్వరికీ దాన ధర్మాలు చెయ్యకపోవడం, సరైన సమయంలో వచ్చిన అతిథులను గౌరవించకపోవడం, ఇలాంటి పాపాలు చేసిన వాళ్ళు నీచమైన నరకంలో శిక్షింపబడతారు. తినే ముందు కుక్కలకు, కాకులకు కొంచెమైనా పెట్టని వారి నోటిని వెడల్పుగా తెరిచుంచి 2 మేకులను దింపుతారు. ఆ తర్వాత పురుగులు, ఇనుప ముక్కులు కలిగిన కాకులు పొడిచి పొడిచి హింసిస్తాయి. ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చాలా రకాలుగా వారిని నరకయాతనకు గురి చేస్తారు. గోవులను సేవిస్తూ పూజించేవారు యాగాలు చేయడానికి అర్హులవుతారు. ఈ ధర్మాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు తామిశ్ర నరకానికి పంపబడతారు. తాము ఉంటున్న ఊరిలో ఆకలితో అలమటించేవారుంటే ఉన్నంతలో తాము తినే భోజనమే వారికి కూడా దానం చెయ్యాలి. ఒకవేళ ఎవరైనా అతిథి అసంతృప్తితో ఆ ఇంటి నుంచి వెళ్తే అతనితో పాటు ఆ గృహస్థుడి పుణ్యాలను కూడా తీసుకుపోతూ తన పాపాలను మాత్రం అక్కడ వదిలి వెళ్తాడు. రుచికరమైన ఆహారాన్ని ఎవరికీ పెట్టకుండా ఒక్కరే తింటే చాలా కాలం పాటు వారి శరీరానికి, నాలుకకు బలవంతంగా సంకెళ్లను గుచ్చి నువ్వు గింజంత పరిమాణంలో వారి మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కోసి వాళ్లకే తినిపిస్తారు. అదేవిధంగా రక్తాన్ని కూడా తాగించి ఆ తర్వాత కొరడాలతో కొట్టి ఆకలి దప్పికలతో అలమటించేలా చేస్తారు. కొంతమంది మనుషులు పాపాల కంటే పుణ్యాలు ఎక్కువ చేస్తారు. మరికొంతమంది మనుషులు పుణ్యాల కంటే పాపాలు ఎక్కువ చేస్తారు. పాపాలు చేసిన వాళ్ళు వారు చేసిన కొన్ని మంచి పనుల వల్ల తాత్కాలికంగా సుఖాలు పొందిన వారి సంతోషాలు ఎక్కువ కాలం నిలవవు. చేసిన తప్పులకు శిక్షలు అనుభవించాల్సిందే, బాధలు పడక తప్పదు. ఎలా అయితే ఒక ధనిక గృహస్థుడు రోజంతా ఉపవాసం చేసినా కూడా అతనికి ఆకలి బాధ ఉండదో, అదేవిధంగా పుణ్యాత్ములు చేసిన చిన్న చిన్న పాపాల కారణంగా అనుభవించే బాధలు అసలు బాధలన్నట్టే ఉండక చేసిన మంచి కర్మల ఫలితంగా సుఖాలను పొందుతారు. పిడుగు పడటం వల్ల పర్వతం పగిలి 100 ముక్కలైనట్లుగా ఒక మనిషి చేసిన క్షమించరాని పాపాల కారణంగా వేరువేరు విధాలుగా శిక్షింపబడతాడు. సో ఇవన్నీ మనిషిని మంచి దారిలో పెట్టడానికి వేసే శిక్షలు. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.